నమస్తే. చాలామంది బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దీని గురించి వివరించబోతున్నారు ప్రకృతి వనం ప్రసాద్. నమస్తే అండి. నమస్తే. మీరైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకోటి, చాలామంది ఒబేసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒబేసిటీతో బాధపడుతున్నారు. కొంతమంది అంటుంటారు చాలా తక్కువగా తింటున్నాం, చాలా ఏం తినట్లేదు, అయినా లావ్ అయిపోతున్నామని. ఎందుకలా? అసలు ఒబేసిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనిషి పరిణామ క్రమంలో హంటర్ గ్యాదరర్స్గా ఉన్నారు. అంటే ఫుడ్ కోసం హంట్ చేసేవాళ్ళు. హంట్ చేయాలంటే అనిమల్స్తో పాటు పరిగెత్తాలి కదా, అన్ని క్యాలరీస్ ఖర్చు చేయాలి. గ్యాదరర్స్ అంటే ఫ్రూట్స్, తేనె, గడ్డలు ఇవన్నీ గ్యాదర్ చేసేవాళ్ళు. ఇటువంటి ఎనర్జీ ఎన్నో క్యాలరీస్ ఖర్చు అయితేనే ఫుడ్ వస్తుంది. అప్పుడు ఫుడ్ సరిపోతా అనేది ఒబెసిటీ అనే ప్రాబ్లమే కాదు. అట్లీస్ట్ 50 ఏళ్ల ముందర వ్యవసాయం చేసి 75-80% మంది వ్యవసాయంలో ఉన్నారు. వ్యవసాయం చేసే రైతు కూలీలు కానీ, వాళ్ళ కోసం పనిచేసే కమ్మర్లు కానీ, కుమ్మర్లు కానీ, రకరకాల చేతి వృత్తులు కానీ, వీళ్ళందరూ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒబెసిటీ అనేది ప్రాబ్లమే కాదు. ఎప్పుడైతే అడ్వాన్స్మెంట్ అనే ఈ సైన్స్ ఇచ్చిన బెనిఫిట్స్తో మొత్తం మనం ఏ చేతి వృత్తులతో మనము ఆహారం సంపాదించుకునేది వదిలేసేయండి. అట్లీస్ట్ పండించుకుంటాము. మనకు 5000 years నుంచి వ్యవసాయం ఎట్ట చేయాలని తెలుసు. గో ఆధారిత వ్యవసాయము, ఆవు పేడలతో వ్యవసాయం చేసుకోవడము, పోడు వ్యవసాయం చేసి ఫారెస్ట్ అన్నీ నరికేయకుండా అక్కడే వ్యవసాయం చేసుకొని రకరకాల పప్పు ధాన్యాలు, మిల్లెట్స్, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకునే పెద్ద టెక్నిక్ తెలుసు. సో ఇది అయినాక చాలా మంది తగ్గిపోయింది. అంటే అడవిలోకి పోయి వచ్చేదానికంటే చాలా తగ్గిపోయింది వ్యవసాయం చేసేదే. కానీ వ్యవసాయం చేసేది చాలా కష్టమైన పని అనుకొని గత 5000 ఏళ్ళుగా చేసుకుంటా గో ఆధారిత వ్యవసాయం నుంచి గ్రీన్ రెవల్యూషన్ అని యూరియాలు, డిఏపీలు, కెమికల్స్ వేసి అవి కూడా అసలు మనం సంబంధమే లేకుండా మిషన్లు, పశువులు లేకుండా ట్రాక్టర్లతో దున్నడము, స్ప్రేలు చేయడం, ఇవన్నీ మెకనైజ్ అయిపోయి ఫుడ్ తయారయ్యేది కూడా 60-70% మెకనైజ్ అయిపోయింది. సో వ్యవసాయదారులు వాళ్ళ మీద ఆధారపడిన కమ్మరి, స్మిత్ వీళ్ళందరూ పోయినారు చేతులు. సో ఇవన్నీ మిషన్లు వచ్చినాయి. ఎప్పుడైతే వ్యవసాయం చేసి తిండి ఈజీగా దొరికే పని, ప్రొడక్షన్ ఎక్కువ అయిందో, అంటే క్వాలిటీ ఉందా లేదని సెకండరీ. క్వాలిటీ లేదని అందరికీ తెలుసు. ఇప్పుడు న్యూట్రిషన్ లేదు కాబట్టినే మీరు ఇడ్లీలు, దోశలు తింటా ఉన్నా కానీ అందరికి హిమోగ్లోబిన్ లేదు. ఎందుకో వేసిన సాయిల్లో హెల్త్ లేదు. సేవ్ ద సాయిల్ అని ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నారు. సాయిల్ చంపేసినాము, దాంట్లో వచ్చిన ఫుడ్ కూడా మనల్ని చంపేస్తూ ఉంది. హిమోగ్లోబిన్ తగ్గిపోయి మాల్ న్యూట్రిషన్తో ఫ్యూచర్లో పెద్ద డెత్ జరుగుతుంది. అంటే మాల్ న్యూట్రిషన్ అయిపోయి ఆఫ్రికాలో మనం చూపించినట్టు బక్కగా అయిపోయి చచ్చిపోరు. మాల్ న్యూట్రిషన్ ఎప్పుడైపోయి మీ హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ 7-8 అయిందో అన్ని జబ్బులు వస్తాయి. ఎన్ని మాస్కులు వేసుకునే కరోనా వస్తుంది, టీబీ వస్తుంది, క్యాన్సర్లు ఎక్కువ అవుతా ఉంటాయి. వీక్ అయినప్పుడు అన్ని అటాక్ చేస్తాయి. నార్మల్గా ఇంకా రకరకాల అన్ని డెఫిషియన్సీలు, అంటే లివర్ డ్యామేజ్ కావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే మనము చూడండి, ఒక పెద్ద పులి అనేది అడవికి రాజు, సింహం అనేది ఎట్లుంటుంది యంగా, అది ఇప్పుడు వీక్ అయ్యి అట్లా పడుతుందో కాకులు పొడుస్తాయి, అన్ని ఎలకలు తింటాయి, నక్కలు తింటాయి, అన్ని తింటాయి. అంటే బాడీ వీక్ అయిపోయే దాంతో, మాల్ న్యూట్రిషన్తో ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ ఫుడ్ కూడా బాగా నమిలి అటు కూర్చొని నిదానంగా తినే పరిస్థితి లేదు. ఫాస్ట్ ఫుడ్స్ అని పెట్టి డమడమా నోటేసి కుక్కేసుకొని ఒక కూల్ డ్రింక్ అట్లా కుక్కేస్తే ఈ రకమైన ఫుడ్స్ తింటూ ఉంటారు. సో వీటన్నిటి వలన ఏంటి, మీకు కావాల్సింది సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్. అంటే చిన్నగా ఫుడ్ తింటే చిన్నగా అరగాల, చిన్నగా ఎనర్జీ రావాలి, చిన్నగా అరగాల, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ కావాలా. ఆ గ్లూకోజ్ను బర్న్ చేసేదానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయాలా. అది బర్న్ అయ్యే కొద్దికి నువ్వు అలర్ట్గా ఉంటావు. అంటే నీ ఒంటిలో 5 to 6 liters ఉంటుంది మనిషిని బట్టి బ్లడ్. సో మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ఎప్పుడు బ్లడ్లో ఉంటే అలర్ట్గా ఉంటారు. మనం ఏం చేస్తున్నాము, ఇడ్లీలు, దోశలు ఇవి కాకుండా ఫాస్ట్ ఫుడ్లు, అవి బిస్కెట్లు, కూల్ డ్రింక్లు ఇవన్నీ వేస్తాను. ఇవన్నీ వేసిన దానికి 200 నుంచి 400 సమ్టైమ్స్, అంటే ఎక్కువ తినే వాళ్ళకి 400 గ్రాములు గ్లూకోజ్ వచ్చి బాడీలో పోయి బ్లడ్లో పడతాను. సో 400 గ్రాముల గ్లూకోజ్ని ఏం చేయాలా అని బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది. ఏం రానాయన అంటే ఒక్కసారిగా మీకు 100 కోట్లు వచ్చేసాయి అనుకో, ఏం చేయాలనే ఆశ్చర్యపోరా. ఆ 100 కోట్లను ఓకే బ్యాంకులో పెడతావు, ఇన్సూరెన్స్ కడతావు, మీ ఫ్రెండ్కి ఇస్తావు, అయినా ఎక్కువ ఉంది ఇంకా ఏం చేయాలి, మనసు కింద పెడతావు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో భయము, బావిలో మూట కట్టి బావిలో వేస్తావు, ప్లాస్టిక్ కవర్లు వేసి. అట్లా ఈ బాడీ పాపము ఈ గ్లూకోజ్ ఏం చేయాలరా నాయనా అని దాన్ని
గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది, మళ్ళీ వాడుకుంటాను ఆగు అని మజిల్స్లో ఎత్తి పెడుతుంది. సో అది ఆగేవరకు ఎక్కడ ఉంటుంది, పొద్దున 10 ఇడ్లీ ఇవి చికెన్ 2 బిస్కెట్లు కూల్ డ్రింక్లు అన్నీ లాగిచ్చేసి 11 గంటలకి ఇదంతా అరిగిపోయింది. ఎందుకు, దాంట్లో ఫైబర్ లేదు, పీచు పదార్థం లేదు. సో భిన్న అరిగిపోయింది అంతా, అది మీ బ్లడ్లోకి వచ్చేసింది. ఏం చేస్తావు చేసుకో అని ఆ గ్లూకోజ్ అంతా, ఆ గ్లూకోజ్ని కన్వర్ట్ చేసి ఎత్తిపెట్టి ఉండు ఆగు అంటే మళ్ళీ 11 గంటలకి ఖాళీ అయింది కదా పొట్ట, నిలబడలే, పీచు పదార్థం లేదు కాబట్టి. సో ఖాళీ పెట్టి మళ్ళీ అడిగింది. సో మళ్ళీ ఆకలేసింది, తినబుద్ధి అయింది. ఎందుకు, ఆ న్యూట్రిషన్ ఫుడ్ లేదు, స్లోగా అరిగే ఫుడ్ లేదు కాబట్టి మళ్ళీ ఆకలేసింది. సో మళ్ళీ తినబుద్ధి అవుతుంది. సో మళ్ళీ 2 టీ తాగుతావు, గ్రీన్ టీ పేరు తాగుతావు, 2 బిస్కెట్ తింటావు, 2 కేకులు తింటావు, మళ్ళీ సీరియస్గా ఫుడ్ తీసుకున్నట్టు బాడీలో అలానే ఉంటుంది. పని తక్కువ, ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం. దాన్ని కన్వర్ట్ చేసి ఫ్యాట్గా, ఈ గ్లైకోజన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, ఫ్యాట్గా మార్చి ఎత్తి పెడుతుంది. చిన్నగా పొట్ట కొంచెం అట్లా మడత పడుతుంది, చిన్నగా ఫ్యాట్ ఆడొస్తుంది. రోజు వచ్చి 20 ఏళ్లలో ఒక రౌండ్ ఫుట్బాల్ లాగా తయారవుతారు ఎక్కడ చూసినా. అంత ఒబెసిటీ ఆటోమేటిక్గా ఒకరోజు వచ్చింది కాదు, అది చిన్న పిల్లలకి కేకులు అన్నీ పెడతాం కదా, ఇష్టంగా వాడికి ఇష్టమమ్మా అని ఫ్రెంచ్ ఫ్రైస్ కేకులు ఇవన్నీ పెడతాం కదా, ఇవన్నీ చిన్న మీ పిల్లల్ని ఆ డ్యామేజ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు అనేది తెలుసుకోవాలి. మీ రాగి రొట్టెలు, మీ జొన్న రొట్టెలు, జొన్న గట్క, ఆరికల అన్నము, సామరవతో ఇడ్లీ, మన సీజనల్ ఫ్రూట్స్, ఈ కూరగాయలు, ఆకుకూరలు, మునగాకు, అవిశాకు, ఈ సూపర్ ఫుడ్స్ ఎన్ని ఉన్నాయి కదా, వాటితో టేస్ట్గా చేయొచ్చు. పొద్దున్నే మా ఫ్రెండ్ రాజు గారి వైఫ్ పద్మ గారి ఇంట్లో దెబ్బ రొట్టె ఆరికలతో చేసింది. ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. ఇంకా అనుకున్నాం మేము, దానికి చిన్న కొబ్బరి ముక్కలు తరిగి లోపల దెబ్బ రొట్టెకేసి ఇంత మందం ఉంది, అంత పీసులు 4 తినేటప్పుడు పొట్ట నిండిపోయింది. అందుకే మీరు కాఫీ ఆఫర్ చేస్తే నాకు అవసరం లే, ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ పోయింది కదా, ఇంకా అవసరం లే నాకు. దానికి ఇంకా మనము క్యారెట్ తురిమి, క్యాప్సికమ్ తురిమి, ఇంకా ఆకుకూరలు ఏమన్నా కరివేపాకు ఇట్లాంటివి, కొత్తిమీర, మింట్, పుదీనా ఎన్ని వేసి అట్లా స్టఫ్ చేసి ఫ్రెష్గా ఇచ్చామనుకో, దానికి పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా చేసి ఓపిక ఉండాలి. ఫుడ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయమంటారు. ఎందుకంటే మనం అలవాటు చేయకపోతే ఈ పెద్ద కంపెనీని ట్రాప్ చేస్తే వాళ్ళని ట్రాప్ చేసి చిన్నగా వాళ్ళకి ఈ ఫుడ్ వద్దమ్మా, అదే కావాలమ్మా అని చెప్పి వాళ్ళకి ఆ టేస్ట్ వచ్చేట్టుగా ఆ టేస్టీ సాల్ట్స్ ఇవి వేసి చెత్త అంతా చేసి దానికి చీజులు గీజులు అన్నీ వేసి ఎంత ఒబెసిటీ వచ్చేసా. వాడికి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి 50-60 కిలోలు అవుతాడు వాడు. ఈ మిల్లెట్స్, అరికెలు వీటి వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారా? 100%. అదొకటే చాలు, నీకు ఇంటర్వ్యూ అంతా వేస్ట్, గంట వినేది వేస్టే. పాపం కొంతమంది అందరి ఇంటర్వ్యూలు, నా ఇంటర్వ్యూలో కూడా చూసి ఈ అంత బోరింగు 18th మినిట్లో చూడండి అంటారు. ఇదే చెప్పేది మిల్లెట్స్ తినండి అని. మీరు గంటలంటూ చూసే అవసరం లేదు నాయన. మీకు బుర్ర ఉంటే రైసు గోధుమలు తగ్గించి మిల్లెట్స్ తింటే చాలు. పొద్దున్నే రాత్రి అర్లీగా పడుకొని పొద్దున్నే లేచి ప్రాణాయామ యోగా చేసి సూర్య నమస్కారాలు చేసి 1 గంట సేపు వాకింగు, వీలైతే రన్నింగ్ చేస్తే మీ అనారోగ్యము రమ్మనే రాదు. అంతేగాని 3 రోజుల్లో మీ పొట్ట మాయం, నువ్వేమైపోతావు, ఇవన్నీ కుదరదు, 100% కుదరదు. మీకు ఇన్ని కషాయాలు, ఈ 32 రకాల దినుసులతో ఏమో చేసినాం, అవన్నీ కుదరదు. నువ్వు రన్ చేయాలా, వాక్ చేయాలా, కష్టపడాలా, క్యాలరీస్ బర్న్ చేయాలా, రైట్ ఫుడ్ తినాలా, ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా గ్రో చేసిన ఫుడ్ తినాలా. ఇది మీ చేతుల్లో. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్తున్న ఆహార పదార్థాలు? డెఫినెట్గా ఉంటాయి కదా, మాకందరికి అందుబాటులో ఉంటాయి. కొంతమందికి అంటే ఇది కావాల్సిన కొంతమందే. ఇప్పుడు మీ ప్రేక్షకులు లక్షల మంది చూస్తారు ఇవి, వీటి అందరూ అడిగేస్తే కొర్రలు అసలు కనబడకూడదు కదా. అందరికీ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఏది మిషన్లో ఫ్యాక్టరీలో తయారవుతాయో అవే అందుబాటులోకి తెస్తుంది. ఇప్పుడు చూడండి, బిస్కెట్లు, చిప్స్లు, ఇవి అవి, పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫుడ్సే అవైలబుల్ ఉంటాయి. మార్కెట్కి పోతే అక్కడ మీకు జొన్న రొట్టె, రాగి రొట్టె, సీతాఫలంకాయలు తినండి, నువ్వుల లడ్డు తినండి అని ఎవరన్నా చెప్తారా? స్టోర్స్లో ఉంటాయా? ఉండేటివన్నీ ఫాస్ట్ ఫుడ్సే. కాబట్టి అవే తినేట్టుగా వ్యవస్థ తయారు చేస్తుంది. అది తిని ఒబెసిటీ తెచ్చుకొని D3లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఈ కంపెనీకే హాస్పిటల్స్ ఉంటాయి. ఈ కంపెనీకి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కే మళ్ళీ మీరు పోతారు, అక్కడ మందులు తీసుకుంటారు, ఆ కంపెనీకే డబ్బులు పోతాయి. సో మనము చిన్నగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఆ కంపెనీలు డబ్బులు పెట్టడము, మళ్ళీ ఆ కంపెనీలో షేర్లు ఉండే మల్టీనేషనల్ హాస్పిటల్స్, సొఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ అన్ని పోవడం, మన డబ్బులను పెట్టుకోవడం, జబ్బులు తెచ్చుకోవడము, ఆ మాత్రలు మింగుతా ఇట్లే గడిపేయడం. ఇది ఒక విషస్ సర్కిల్. ఇది అర్థం చేసుకునే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మార్కెట్లో కొన్ని సంస్థలు ఉన్నాయి, అంటే ఓ నెల రోజుల్లో 10 కిలోల వెయిట్ తగ్గిస్తాము, ఎలాంటి డైట్ ఫాలో అవసరం లేదు అని కొన్ని చెప్తూ ఉంటారు. అవి నిజమవుతాయా అనేది నాకు చిన్న డౌట్.
అంటే ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ జీరో చేస్తే ఆ కార్బోహైడ్రేట్ నుంచి కావలసిన క్యాలరీస్ తగ్గిపోయి చిన్నగా మీ బాడీలో ఉండే ఫ్యాట్ని కర్ర తీసుకునే ఒక సిస్టము దాన్ని కొంతమంది చెప్తా ఉంటారు. కొన్ని డైట్స్ కూడా ప్రోటీన్ డైట్స్ ఇవి అవి ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఏమి చేయకుండా తగ్గేది అనేది ఇనిషియల్గా పనిచేసినా లాంగ్ రన్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. ఎందుకంటే కష్టపడి క్యాలరీస్ బర్న్ చేయాలి. కీటో డైటు రకరకాల డైట్లు చెప్తారు. కానీ ఎప్పుడు మన శారీరక శ్రమ ద్వారా క్యాలరీస్ బర్న్ చేసి ప్రాపర్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటే సస్టైన్డ్ గ్రోత్ ఉంటుంది. సైకలాజికల్గా కూడా మెంటల్గా కూడా మీకు బ్యాలన్స్డ్గా ఉంటుంది. అందుకంటే సడన్గా 10 కేజీలు తగ్గల దాంతో మీకు టెన్షన్ వస్తుంది. లేదు సడన్గా తగ్గిపోయినారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకోండి మీరే. నేను చెప్తాను కదా, మీరు హై ఫైబర్ ఉండే కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు పొద్దున్నే, దాంతో ఇడ్లీ, దోశ, పొంగల్, బిసిబేళబాత్, వాంగిబాత్ ఏమైనా చేసుకోవచ్చు. పొద్దున్నే పూట 9-10 o'clock అది తినేసి సాయంత్రము సీజనల్ ఫ్రూట్స్ 1-2 తిని జొన్నలు, రాగులు, సజ్జలు లేదు దంపుడు బియ్యము లైట్గా తక్కువగా 5-6 గంటల మధ్యలో తినేస్తే మీరందరికీ ఎక్కువ ఉండేవాళ్ళు ఫస్ట్లో 10 కిలోల వరకు తగ్గచ్చు. అంటే 100 కిలోలు ఉండాలి, 10 కిలోలు, 80 కిలోలు, 5 కిలోలు తగ్గచ్చు. తర్వాత 1-2 kilos per month లెక్కన ఒక 6 months తగ్గుతారు, స్టెబిలైజ్ అవుతారు. అసలు ఆ ఫుడ్ తింటేనే మీకు వచ్చి ఎనర్జీతో మీరు పొద్దున లేస్తారు, మధ్యాహ్నము మత్తు ఉండదు, యాక్టివ్గా ఉంటారు. రోజంతా మీరు చేసే పని 2 రోజులు చేసే పని 1 రోజులో చేసుకుంటారు. ఇంకా టైం మిగులుతుంది, పడుకుంటారు, నిద్ర బాగుపడుతుంది, ఆలోచనలు మారుతాయి. మార్నింగ్ ఎప్పుడు వాక్ చేస్తావో అప్పుడు నేచర్తో దగ్గర ఉంటావు కాబట్టి ఆ పిచ్చుకలో, ఆ నెమళ్ళు, అడవి దగ్గర ఉండే వాళ్ళు వాకింగ్ చేసి, ఆ చిన్నపిల్లలు గ్రౌండ్లో ఉండే చిన్నపిల్లలతో ఆడుకోవడము, ఏ మానసిక ఆరోగ్యం వస్తుంది, శారీరక ఆరోగ్యం వస్తుంది. ఇంకోటి, కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడమో, లేకుంటే డిన్నర్ స్కిప్ చేయడమో, లంచ్ స్కిప్ చేయడమో చేస్తూ ఉంటారు. ఇలా స్కిప్ చేయడం వల్ల హెల్తీగా ఉంటారా? యాక్చువల్గా మనము ఫ్లైట్ ఎగరాలనుకోండి, దానికి అన్నీ కరెక్ట్గా ఇంజిన్లు, టైర్లు, గాలి, రకరకాల సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ఫ్యూయల్ కూడా మంచి ఫ్యూయల్ వేస్తే పైకి ఎగురుతుంది. అట్లా మీ బాడీని ఇప్పుడు మనం ఇంత ముందర చెప్పుకున్నట్లు రైట్ ఫుడ్ పెట్టి సీజనల్ ఫ్రూట్స్ తిని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక 3 months మీ బాడీని ట్యూనప్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఏకాదశి ఉపవాసం కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. మీ బాడీ సహకరిస్తుంది. ఆల్రెడీ మీరు చూసేదానికి 80 కిలోలు ఉంటారు, కానీ దాన్ని పెట్టి పోషించింది అంతా చెత్త ఫుడ్తో. ఆరెంజ్ పౌడర్ వేసుకొని, క్రీమ్లు వేసుకొని ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా కనపడతారు, కానీ మీ సెల్స్ అన్నీ వీక్గా ఉంటాయి. అందుకని మెట్లు ఎక్కలేరు, ఆయాసం వస్తుంది, కూర్చుంటే పైకి లేలేరు, 1 గంట మాట్లాడితే టైర్డ్ ఆరిపోతుంది, అరగంట లేట్ అయితే టెన్షన్ వచ్చేస్తుంది, షివరింగ్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు? మీ బాడీ రెడీగా లేదు. ఆ రెడీ చేసినాక మీరు ఉపవాసం ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అప్పుడు కూడా ఉపవాసం ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది జనరల్గా చేయొచ్చు. అంటే 8 hours తినడం, 16 hours తినకుండా ఉండడం. ఆ 8 hours మీరు జనరల్గా పొద్దునే పూట వేసుకోవాలి. అంటే 6 నుంచి సాయంత్రం 4 వరకు తినేసి తర్వాత 4 నుంచి తినకుండా ఉత్త నీళ్ళు తాగడం, రాత్రి తొందరగా పడుకోవడం. ఇది సూపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. అది ఎప్పుడు చేయొచ్చు, మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏ పక్షి, ఏ జంతువు అయినా ఒకేసారి తింటుంది, మళ్ళా 2 రోజులు తింటాం. మరి జింక అట్లా పోతాను కానీ చూసి గమ్ముంటుంది పులి. కానీ అది మళ్ళీ ఆకలినప్పుడే పోతుంది. మనకు ఆహారం ఎందుకు? అది కష్టపడితేనే ఆహారం రాదు, మనకు ఫ్రీగా ఆహారం దొరుకుతుంది కదా. సో ఎప్పుడు తింటానే ఉంటాం మనం. సో 2 సార్లు 3 సార్లు 4 సార్లు తిని మనకు ఎప్పుడు బాడీకి రెస్ట్ అయ్యం. ఆ బాడీకి రెస్ట్ అనేది, పొట్టకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామో పని చేస్తేనే పని చేస్తే పొట్టేమో దాని పని, దాన్ని కూడా రెస్ట్ కావాలి. ఆర్గాన్స్ దాంట్లో ఫుడ్ పడతానే ప్యాంక్రియాసు, కిడ్నీలు, లివరు, బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతాయి. ఏ జ్యూస్ రావాలా, ఏం ఫుడ్ వేసినావు, వెజ్జా, నాన్ వెజ్జా, ప్రిజర్వేటివ్సా, కలర్లా, దాంట్లో ఉండేది చెడిపిన వస్తువులా, ఏమేమి వేస్తాం కదా అన్నీ. సో వాటన్నింటినీ బ్రేక్ డౌన్ చేసేదానికి పెద్ద కష్టం పడుతుంది బాడీ. ఆ కష్టం పడి మళ్ళీ రెస్ట్ లేదనుకో, మళ్ళీ వేసినాం అనుకో, మళ్ళీ వేస్తానే ఉంటావు రోజంతా, ఏడుస్తూ ఉంటుంది. అటు ఏడ్చి 20 ఏళ్ళ తర్వాత బీపీ, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తాయి. పొట్టకి రెస్ట్ అవసరం అంటారు? 100% అవసరం. ఎన్ని అవర్స్ అవసరం? 8 hours తిని 16 hours తీసి పెడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. నీరసం వస్తుంది అంటారుగా మళ్ళీ? మాకు రావడం లేదు కదా. మీరేం తింటారండి? అదే మిల్లెట్స్ పొద్దున లేస్తూనే రాగి జావా. నేను ఎక్కడ పోయినా, లాస్ట్ మంత్ అంతా ఆఫ్రికాలో ఉండే, ఆఫ్రికాలో కూడా 2 kgs రాగి పిండి మాది, 2 kgs బెల్లం మాది తీసుకొని పోయినాం. తీసుకొని పొద్దున్న లేస్తాను రాగి జావా 6 గ్లాసులు 7 గ్లాసులు, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, 6-7 గ్లాసులు, 4 గ్లాసుల నుంచి 5 గ్లాసులు తాగేస్తా లేస్తానే.
అంటే అది చేసినాక వాకింగ్ పోవడమా, వాకింగ్ పోయించినాక తాగడమా అనేది డిపెండ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. అంటే చాలామంది తాగేసిపోతే అట్లా వాకింగ్ చేయాలా, వాకింగ్ చేసి వచ్చినాక తాగల్లా, కండిషన్ ఏం లేదు. ఎందుకంటే ఆ 5 గ్లాసులు రాగి జావలు ఉండేది 5 స్పూన్లు రాగి పిండే, 5 స్పూన్లే. బట్ దట్ విల్ క్లియర్ యువర్ అసిడిటీ అండ్ అల్సర్. నాకు 30 ఏళ్ళ అసిడిటీ అల్సర్ పోయింది. ఇంతకంటే బెటర్ న్యూస్ ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంతకంటే బెటర్ న్యూస్ లేదు. చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్, చిన్న పిల్లలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, లోపల అల్సర్లు వచ్చినాయి. రాగి జావా మెరకుల్లాగా యాంటీ అల్సర్ లాగా పనిచేస్తుంది. కానీ నంబర్ జనాలు ఎందుకంటే ఇన్ని మాత్రలు మింగితే పోలా, ఎండోస్కోపీ చేపిస్తే పోలా, ఇన్ని జలసీలు మింగితే పోలా, మాకెట్టబోతుంది అనుకుంటారు. సింప్లిఫై చెప్తే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు ఉంటాయి. దీంట్లో ట్రూత్ చెప్తా ఉండి సింప్లిఫై చెప్తా ఉండి ఎవరు అని ట్రై చేసి 1 వీక్ ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు 2 రోజులు 2 నెలలు ట్యాబ్లెట్లు మింగినారు కదా అసిడిటీకి, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి. ఒక వారము రాగి జావా 4 గ్లాసులు ఎట్ట తాగేది అంటారు. జనరల్గా 8 బాటిల్ బీర్ తాగినాం అంటారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. 8 బాటిల్ తాగేస్తారంట. 4 గ్లాసులే కదా రాగి జావా, అది చాలా ఈజీగా తాగొచ్చు. అదొక్కటి 4 రాగి జావతో స్టార్ట్ చేస్తాను నేను. 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు వాకింగ్, రన్నింగ్ కలిపి అట్లంతా చేస్తూ ఉంటా. ఏజ్ ఎంత ఉంటుంది? నాకు 57, 57 ఏమైనా ఉన్నాయా అండి? బీపీ, షుగర్ అలా బీపీ షుగర్ ఏమి లేవు. కరోనా వచ్చింది కానీ పోయినాయి. డీవీటీ అనేది వచ్చింది, సిరింగ్స్ అని స్పైన్లో ప్రాబ్లమ్, స్వెల్లింగ్ ఏదో వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, అప్పుడు ఇది వచ్చింది. ఎన్సీసీ అంటారు, న్యూరోసిస్ట్ సెర్కోసిస్ అని. మనం రా వెజిటబుల్స్ తింటే అంటారు డాక్టర్లు, మరి తెలియదు నాకు. వాటిలో ఉండే వామ్ ఎగ్స్ బ్రెయిన్లో పోయి డిపాజిట్ అవుతాయి. అది కొంచెం ఫిట్స్ అవన్నీ వస్తాయి. నాకు ఫిట్స్ రాలేదు కానీ కొంచెం తలనొప్పి వచ్చినప్పుడు చూస్తే అది ప్రాబ్లం ఉంది. దానికి డీవర్మింగ్ ఇచ్చారు డాక్టర్లు, అది వేస్తే పోయింది. తొందరగా రికవర్ అయ్యారు. అసలు నాకు ఆ ఫిట్స్ రాగానే రికవర్ అయినా, అది చెప్పింది. ఐఎమ్ ఇన్ ట్యూన్ విత్ ద నేచర్ కదా. సో చిన్న సిమ్టమ్ వస్తే కూడా అలర్ట్గా ఉంది బ్రెయిన్, చెప్తా ఉంది. అట్లా నాకు అసిడిటీ 30 ఏళ్ళ అసిడిటీ, సెమిటిడిన్, ర్యాంటిడిన్, ఓమెజులు, జలసిల్లు, రిఫ్లెక్స్, ఏనోసాట్ ఇవన్నీ వాడినా. వస్తుంది పోతుంది ఇట్లే ఉండింది. రాగి జావ తాగి పొద్దున్నే లేస్తే రాగి జావ తాగి పోయింది పూర్తిగా. ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం నేను. ఈరోజు సాయంత్రం లాస్ట్ అనుకోండి భోజనం, 5కో 6కో తినేస్తా జనరల్గా. నెక్స్ట్ రోజు ఏకాదశి, మొత్తము ఏకాదశి ఉపవాసం, ఓన్లీ వాటర్ తాగుతా. అది కూడా భయంగా 4 లీటర్లు తాగాలని ఏం లేదు. దప్పైనప్పుడు చెప్తుందబ్బా, తాగుతాము అంతే. మన బ్రెయిన్ చెప్పింది మనం చేయాలి. బ్రెయిన్ ఆడిస్తూ ఉంటుంది, మనసు చెప్పింది చేయాలా. మనసు చెప్పింది బ్రెయిన్ భలే ఆడిస్తుంది. అదే అలారం పెట్టిస్తుంది, అదే పొద్దున్న తినబ్బాని ఆఫ్ చేస్తుంది, అదే నిన్ను తిడతా ఉంటుంది, అదే నీ వీక్నెస్లు బయట పెడుతుంది, అదే వీడిని గొప్ప అంటుంది, అదే వీడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. వదిలేసేయలేదాన్ని, పట్టించుకోకూడదు. కంట్రోల్లో పెడితే అది మళ్ళీ నిన్ను కంట్రోల్లో పెడుతుంది. నువ్వు ఏమైనా చెప్పుకో అని మనం నిశ్చలంగా మన మనసుతో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దాన్ని. నువ్వు ఎందుకు చెప్పినావు ఇట్లా, ఎందుకు చేయమన్నావు, ఎందుకు పొద్దున్నే లేకుండా ఉన్నావు, ఎన్ని దాంతో ఇంటరాక్ట్ చేయాలి. మనం ఫైట్ చేయాల్సింది అమ్మ నాయనతో పిల్లలతో కాదు, నీ బ్రెయిన్తో నువ్వు ఫైట్ చేయాలి. ఇంకోటి, ఈ వెయిట్కి సంబంధించి కొన్ని సర్జరీస్ కూడా ఉన్నాయి. అవి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కూడా. దానివల్ల నిజంగా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, చేయించుకోవచ్చా అనేది మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇది నేచర్కి అగెనిస్టే కదమ్మా. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లుంటాయి. ఒక కోత కోసి నీలో ఉండే 70 ట్రిలియన్ల సెల్స్లో కొన్నింటి తీసేస్తే బాడీ ఏడ్చదా? మీ ఫ్రెండ్స్ ఉంటారు 10 మంది, నీకు ఒకరిని తీసేస్తే ఏమో నీకు బాధ ఉండదా? అట్టే కదా ఏదైనా. ఎగ్జాంపుల్ బాగా చెప్తున్నారు. ఇన్వేజివ్ ఏదైనా కష్టమే. నేనే స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉండా. నీ బాడీలో ఒక పార్ట్ తీసేస్తామంటే అదేదో క్యాన్సర్ అయ్యి అదైతే తప్ప, నార్మల్గా బ్యూటీ కోసము ఒబేస్ అని ఇదని అదని ఆ సర్జరీలు ఎప్పుడు మంచి డాక్టర్లు ఎప్పుడు సర్జరీ సజెస్ట్ చేయరు. వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చెప్తారు, వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోమంటారు, ప్రివెంటివ్ మెడిసిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. యోగా, ఎక్సర్సైజ్ సూపర్. అసలు పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి ఫ్రెష్గా రాత్రి 8 గంటలకంతా నిద్రపోయి 3కో 2కో కూడా లేచు. లేచి మీ పాపకో మీ అమ్మకో లెటర్ రాసి మంచిగా నీకేం కావాలనో వేడి నీళ్ళు తాగడము, బాత్రూమ్ అంతా క్లియర్ చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, కిటికీలు తెరిచి ఫ్రెష్ గాలిలో 5-5:30కి ఎన్ని చేసినా ఫ్రెష్గా గాలిలో పొద్దున్నే ఓజోన్ ఉంటుంది, ఫ్రెష్ గాలి, ఆటోలు
లైఫ్ స్టైల్ కాకముందనే 5:30 నుంచి 6:30 వరకు మంచిగా వాకింగ్, కొంచెం రన్నింగ్, మళ్ళీ వాకింగ్, కొంచెం రన్నింగ్ అటు చేస్తే లంగ్స్ అండ్ హార్ట్ కొట్టుకుంటే మొత్తం ఆక్సిజన్ బ్లడ్ ద్వారా బాడీకి అంతా సర్క్యులేట్ అయితే అప్పుడు హిప్పో క్యాంపస్కి సఫిషియెంట్ ఆక్సిజన్ పోయి మంచిగా ఎన్లార్జ్ అయ్యి రోజంతా యాక్టివ్గా ఇట్లుంటారు. నాకు అసలు ఇప్పుడు కొంచెం కడుపు అప్సెట్ అని చెప్పి వద్దనుకుని అనుకుంటా ఉన్నాను మీటింగ్ వద్దని. మళ్ళా సరే ఇంత మీరందరూ రెడీ అయినారు కదా, సరే వచ్చేద్దాం చేసిన యాక్టివ్గా ఉండ కదండి. నేను తెచ్చిపెట్టుకునే యాక్టివ్నెస్ కాదు, అంటే అప్సెట్ అయినా కానీ బాడీ రెడీ అవుతుంది, సిస్టమ్ రెడీ అంత ట్యూనప్ అవుతుంది. సో మన బాడీ సెల్స్లో నుంచి కొంచెం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మనం ఎందుకు మాట్లాడుకున్నట్లు జొన్నలు రాగులు కొర్రలు మేము ఆడతింటాము, 5 కిలోమీటర్లు మేము నడచలేము అని పాపం ట్రై చేసి 100 కిలోలు 120 కిలోలు 150 కిలోలు అయిపోతారు. వాళ్ళకి ఎంత కష్టం తెలుసా? అంత బాడీ వెయిట్ని పెట్టుకొని వాకింగ్ చేయాలన్నా కష్టమే. ఇంత బాడీకి ఫుడ్ వేసి బాయిలర్కి వేసినట్లు అది బర్న్ అయిపోతుంది, మళ్ళీ వేస్తాడు, బరువు పెరిగిపోతాడు. అది అలవాటు అయిపోయింది దానికి. సో నువ్వు వేయకపోతే ఆకలి, కళ్ళు తిరిగేది, షివరింగ్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని తట్టుకొని ఇది మైండ్ చేస్తూ ఉండే మ్యాజిక్, మనసు చేస్తూ ఉండేది కాదు అని మీరు తెలుసుకుంటే అప్పుడు స్టాప్ చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు. డెఫినెట్గా టైం పడుతుంది, మేబీ 3 months, మేబీ 6 months, మేబీ 1 year మరీ ఎక్కువ బరువు ఉంటే. సో ఇంత ఓపిక లేదు కాబట్టి బేరియాట్రిక్ సర్జరీ, లైపోసెక్షన్లు ఇవన్నీ చేసుకుంటారు. ఎవరు అదృష్టవంతులు హైదరాబాదులో అంటే కేబీఆర్ పార్క్లో 5:30కి ఉండే వాళ్ళందరూ అదృష్టవంతులు. అంత పెద్ద ఏరియా జనాలందరి కోసం అక్కడ ఉందంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. అన్ని ముళ్ళు అరుస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది కదా, ప్రశాంతమైన వాతావరణం. అసలు నీ కోసం నువ్వు 1 hour పెట్టుకుంటాడు. ఎప్పుడు నేను నా ఫ్యామిలీ కోసము, నేను నా బిజినెస్ కోసము ఏందో త్యాగం చేశానని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి వరకు పడి లేచి తినేదానికి టైం లేకుండా పొద్దున్నే ఫ్రెష్గా తినాలా. పొద్దున్నే రాగిజావ తాగాల, 9-10 గంటలకు 6 కిలో మిల్లెట్స్ తింటాను నేను. సాయంత్రము జొన్నలు రాగులు అట్లాంటిది, దంపుడు బియ్యము, ఏం లేకపోతే 2 జామకాయలు, సూపర్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్. సీజన్లో వచ్చి ఐపీఏ ఫ్రూట్స్, ఎప్పుడు దొరికే అరటిపండ్లు, యాపిల్ కాదు. సీజన్లో వచ్చేది ఐపీది ఏంటి, పనసకాయలు, సీతాఫలంకాయలు, జామకాయలు వచ్చి అయిపోతాయి. వీటికి మందులు కూడా కొట్టరు. సీతాఫలంకాయలు, పనసకాయలు మందులు కొట్టరు కదా. ఇంకా ఫారెస్ట్ కాయలు దొరికితే ఫారెస్ట్లో కూడా ఇంకా సూపర్, బిక్కికాయలు, లింజిరికాయలు, పాలకాయలు ఇవన్నీ ఉంటాయి ఫారెస్ట్. ఇప్పుడు అన్నీ మర్చిపోయినాం కదా. సో అవి ఉంటాయి. సో అవి సాయంత్రం తినేసి 5:30 నుంచి సర్కేడియన్ రిథమ్ అంటారు, అంటే సన్ రైజ్తో పాటు యాక్టివ్గా ఉండి సన్సెట్తో పాటు స్లో డౌన్ అయ్యి మైండ్, ఆలోచనలు, బాడీ యాక్టివిటీ కూడా 6కు క్లోజ్ డౌన్ చేయాలి. మనం లేచి 11-1 గంటకు లేచి తినేది ఏందో కుక్కు అని పరిగెత్తి మధ్యాహ్నం ఏందో 2 పిజ్జాలు బర్గర్లు తినేసి రాత్రి 1 గంట కిల్లి చేరి అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ తీసి వేడి చేసి అప్పుడు కుక్కతాం వేసి ఏడుస్తుంది పొట్ట బాడీ. ఒబేస్ కాకుండా ఎట్లుంటారు, తినేసి పడుకుంటేవి. ఎప్పుడు అవసరమో రోజంతా నడుస్తావు కదా, అప్పుడు అవసరమో క్యాలరీస్, అప్పుడు కళ్ళు తిరుగుతాయి, టైర్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు రైట్ టైంలో తినలా, ఇప్పుడు అవసరం అప్పుడు తినలా. ఇప్పుడు నిద్రపోవాలనో ఇప్పుడు క్యాలరీస్ అవసరం లేదు అప్పుడు తింటాడు. ఇది కామన్ సెన్స్. ఇది కూడా ఇవి చెప్పాల్సి వస్తానే నాకు బాధగా ఉంది. మంచి ఆహారంతో పాటు మీరు అన్నట్టు మంచి నిద్ర కూడా అవసరం. నిద్ర లేని వాళ్ళు చాలామంది అయ్యో నాకు నిద్ర పట్టట్లేదు అని, అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అది ఫుడ్ కంటే ఎక్కువ నిద్ర అనేది సైకలాజికల్. అంటే మనం చిన్న ప్రాబ్లమ్ని మ్యాగ్నిఫై చేసి చూసుకుంటాం. ఒక్క తెల్లంటి కనపడింది అనుకో, అమ్మా తెల్లంటి కనపడింది అని మన జీవితం అంతా ఇంక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు దాని మీదనే ఉంటాడు. తెల్లంటి కనపడి నా కిడ్నీలు బాగా రన్నింగ్ చేస్తాను, నాకు హిమోగ్లోబిన్ 16 ఉంది, 15 ఉంది, నాకు ఫ్రెష్గా ఉండను, నేను కరెక్ట్గా ఆలోచిస్తాను, దేశం నాకే కాకుండా దేశానికి పనికొచ్చే పనులు కూడా చేస్తూ ఉన్నాను, సొసైటీకి పనికొచ్చే పనులు కూడా చేస్తూ ఉన్నాను, మా అమ్మ నాయన్ని గౌరవిస్తూ ఉన్నాను, మా టీచర్ చెప్పింది నేను ఫాలో అవుతా ఉన్నాను, 10 మందికి నా కంపెనీని సంతోషాన్ని ఇస్తా ఉన్నాను అని ఒక ఫీలింగ్ ఉంటే ఈ టెన్షన్లన్నీ ఉండవు. ఓకే, నిద్ర పట్టకుండా ఉండేదానికి ఇంకొక కారణం మన ఫుడ్ కూడా. ఏ ఫుడ్ అయితే మనకి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ప్యాంక్రియాస్, ఆర్గాన్స్ అన్ని ఈజీగా వర్కౌట్ చేస్తాయి. నీ మీద చిన్న చిన్న పనులు చెప్తే నువ్వు చేస్తావు, 100 పనులు ఒకటేసారి చెప్తే ఏమవుతుంది? అట్లా మనకు ఒకటేసారి తిన్న ఫుడ్ అంతా గ్లూకోజ్గా మారిపోయి బాడీలో పడితే దాన్ని కన్వర్ట్ చేసి గ్లైకోజన్గా మార్చి ఫ్యాట్గా మార్చి ఎత్తిపెట్టి అదే మళ్ళీ తింటివి, 11 గంటలు తింటివి, 2 తింటివి, 4 తింటివి, 6 తింటివి, తింటానే ఉంటుంది. సో వీటితో కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మోస్ట్లీ అది సైకలాజికల్. ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ మారాలి. ఇప్పుడు నా భార్య నన్ను ముందు పెళ్ళికి ముందర నేను చెప్పినవన్నీ వింటా ఉండే, ఇప్పుడు నేను చెప్తే ఏం చేయడం లేదు అనుకుని ఆలోచిస్తే అయిపోయింది. నా మొగుడు ఇట్లుంటానా, ఇట్లున్నా, నా కొడుక్కి ఇటు రావాలా, నా అల్లుడు ఇట్లు ఉండాలా, నా కూతురు, ఇవన్నీ నీ చేతిలో లేవు కదా. నీ చేతిలో ఉండేది ఏంది? ఎక్స్పెక్టేషను ఇట్లే జరగాలనేది మానుకోవాలా. నీ చేతుల్లో ఉండేది ఏంది? పొద్దునే లేయడము, వాకింగ్ పోవడము, ఇప్పుడు మనం అనుకునే ఫుడ్స్ తినడము, అర్లీగా పడుకోవడము, ఇవన్నీ నీ చేతిలో. ఇవి చేయవు.
నీ చేతుల్లో లేనిదేంది? నీ భార్య నీ భర్త నేను బాగా ప్రేమించాలి, నీ చేతుల్లో లేదు కదా అది. నీ అల్లుడు నీ కూతుర్ని బాగా చూసుకోవాలి, లేదా మా కొడుకు ఐఐటి అయిపోవాలా, లేదా వాన పడాలా, వాన పడకూడదు, మిర్చి రేట్ ఎక్కాలా, టమాటాలు, ఇన్ని నీ చేతులు లేవు కదా. కొన్ని ఎక్స్పెక్ట్ చేసి అది జరగకుంటే బాధపడడం. మనము ఏవి జరగవో అవే ఎక్స్పెక్ట్ చేస్తాం చూసుకోండి కావాలంటే. నల్లగుండే వాళ్ళు తెల్లగా కావాలంటారు, తెల్లగుండే వాళ్ళు హైట్ కావాలంటారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యం కావాలంటారు. ఆ ఎఫర్ట్ బెటర్. దక్కనవి తలుచుకోవడం, ఎక్కువ తలుచుకో, అదే ప్రాబ్లం. అది ప్రాక్టీస్ చేయండి. దీన్నే బుద్ధుడనే ఆయన 2,500 సంవత్సరాలు వదులుకుని చూపించాడు. రాజ్యాన్ని, భార్య బిడ్డల్ని, మొత్తము రాజ్యాన్ని వదిలి పోయిందాన్ని బుద్ధుడైనాడు. బుద్ధం శరణంగా వచ్చి బుద్ధి చెప్పింది వినరా? అందరు చెప్పింది మేము చెప్తున్నా కూడా వినొద్దండి, మీరు ఎవరు మేము చెప్పినా కూడా వినొద్దండి. సంఘం శరణంగా, సంఘంతో ఉండేనాడు. అంటే మీరు ఎక్కడో అడవిలో పోయి తపస్సు చేసుకొని అడేదో తినేసి చచ్చిపోయేది కాదురా. నువ్వు బతుకుతావు కొన్నేళ్ళు, సంఘంతో ఉంటే హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు మేము కూడా మీ దగ్గరికి మాకు హ్యాపీ కాబట్టి వస్తాను ఇక్కడ, మేము డబ్బుల కోసం రాలేదు కదా చెప్పేవాళ్ళు. మాకు ఇష్టం కాబట్టి ఈ మెసేజ్ అందరికి పోతే అందరూ ఈ ఫుడ్ తిని అబ్బా ఈ బెళలు మాత్రలు ఇంజక్షన్లు ఇవన్నీ లేకుండా మనము మన పిల్లల్ని మంచి హిమోగ్లోబిన్తో ఆరోగ్యంగా అలర్ట్గా మైండ్ బాడీ బాగా ట్యూనప్ అయ్యేట్టుగా మన పిల్లలు పెంచాలని ఏ పేరెంట్స్కైనా ఉంటుంది కదా. మరి ఆ పేరెంట్స్ ఇవి ఆలోచించి ఇవి చేస్తే మీరందరూ సంతోషంగా ఉంటారు. ప్రసాద్ గారు, మార్కెట్లో మనకు చాలా రకాల వంట నూనెలు దొరుకుతున్నాయి. ప్యూరిఫైడ్ అని, రిఫైన్డ్ ఆయిల్ అని చాలా రకాలు దొరుకుతున్నాయి. అవి మంచివేనా? చాలామందికి డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఆ ఆయిల్స్లో జరిగినంత అడల్ట్రేషను ఇంక దేంట్లో జరగదు. అందుకనే రీఫైన్ చేస్తే ఆయిల్కు రంగు రుచి వాసన ఏముండవు, వైట్గా ఉంటుంది. సో అది వేరుశనగ నూనె, ఇంగో నూనె, రీఫైండ్ అంటే రీఫైండే కదా. మీరు చూడండి, దానికి కావాలంటే కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేయొచ్చు టెక్నాలజీలో. ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ తాగుతాము, ఏదో ఆరెంజ్ డ్రింక్ తాగుతాము, ఏదో బ్రాండ్, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి కదా. ఆ బాటిల్ మీద ఏం రాస్తారు? కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అని రాస్తాడు. అంటే దాంట్లో ఆరెంజ్ లేదురా, నిమ్మకాయ లేదురా అని రాస్తాడు కదా. అయినా అదే టేస్ట్ వస్తుంది కదా, ఆరెంజ్ లాగానే ఉంటుంది, నిమ్మకాయ లాగానే ఉంటుంది కదా. అంతుంది టెక్నాలజీ. సో మనకి నెయ్యి ఫ్లేవర్ కలిపి నెయ్యిలాగా తయారు చేసేది, వేరుశనగ ఫ్లేవర్ కలిపి వేరుశనగ నూనె స్మెల్ చేసేది, ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు, టెక్నాలజీ అంతుంది. ఇంకో చిన్న డౌట్ అండి, వేరుశనగ నూనె అని అమ్ముతారు. అది మామూలుగా వేరుశనగ గింజలే మనకు 200 పైనే ఉంటాయి, 300 వరకు ఉంటాయి. ఆయిల్ 180, 200, 220 అట్లా దొరుకుతుంది. 200 కాదు కానీ 150 రూపాయలు ఉంటుంది. ఇంకొంచెము బ్రాండ్ గిండి చేస్తే 200 వరకు ఉండొచ్చు కిలో. హోల్సేల్గా మనకు రాయలసీమలో రెయిన్ ఫెడ్గా రైతుల దగ్గర నుంచి కొంటే మనకు 100 రూపాయలు పడుతుంది. అంటే రైతుల కాయలు కొని మనం గింజలు చేసుకుంటే 100 రూపాయల నుంచి 120, 130 వరకు పడుతుంది. మీరు చెప్పినట్టు 40% ఆయిల్ రికవరీ. అంటే 2.5 కిలోల విత్తనాలు వేస్తే, పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. అంటే మనకి 300 రూపాయలు కాస్ట్ ఆఫ్ ది సీడ్ పడుతుంది. మనకు 100 రూపాయలకి మీరు చెప్పినట్టు 100 రూపాయలకి ఆయిల్ దొరుకుతుంది రిఫైండ్. ఇప్పుడు ఏమన్నా ఎక్కింది, ఇప్పుడు 200 అనుకోండి. 200. ఇప్పుడు వరల్డ్ వైడ్ డిమాండ్ పెరిగింది. వరల్డ్ వైడ్ ఆయిల్స్కి, ఎడిబుల్ ఆయిల్స్కి, కుకింగ్ ఆయిల్స్కి డిమాండ్ వచ్చేసింది. అంటే ఈ అడల్టరేట్ ఆయిల్ కూడా తయారు కాకుండా ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ మార్జిన్ ఎక్కువ ఉందో, 300 కాస్ట్ ఆఫ్ ది గింజలు, సో దాని బాటిలింగ్ ప్రాఫిట్ అంతా వేస్తే 400 ఉండాలా, అది కరెక్ట్ ఆయిల్. అట్లాంటిది 100 రూపాయలకు 200 దొరికిందో అందరూ దీనికే వస్తారు. సో ఇది 95 లీటర్లు రిఫైండ్ ఆయిల్ వాడితే 5 లీటర్లే కొంతమంది కాన్షియస్గా ఉండేవాళ్ళు వాళ్ళే పల్లీలు తీసుకెళ్ళి గాని దగ్గర ఉండి పట్టించుకుంటారు, లేదా తెలిసిన మంచి బ్రాండ్ ఏమన్నట్టు కొంటారు. అంటే వేరుశనగ నూనె అనేది పేరుకు మాత్రమే వేరుశనగ నూనె. ఏ నూనెైనా ఎనీథింగ్ బాటిల్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇంక్లూడింగ్ ఇన్ఫాంట్ ఫుడ్స్. పిల్లలకి ఇచ్చే డబ్బా పాలు మొదలుకొని స్మెల్ భలే ఉండొచ్చు, బిస్కెట్ కూడా స్మెల్ భలే ఉంటుంది. మన జొన్న రొట్టి అంత మంచి స్మెల్ ఉండకపోవచ్చు, కానీ జొన్న రొట్టి మంచిది, సీతాఫలంకాయలు మంచిది, మన నువ్వుల లడ్డు మంచిది, మన పల్లీలు మంచివని అది అందరికీ తెలుసు. సో మనము ఎక్కడ మోసపోతామని తెలుసుకోండి. చాలా డబ్బాలో పడితే ఏదైనా డేంజరే. ఏది ప్యాకెట్, ఏది బ్యాగ్లో పడినా, ఏది ప్యాకెట్ చేసినా దాన్ని ప్రిజర్వేటివ్ వేయాలా, ఎటో కంట్రోల్ చేయాలి కదా. సో మీరే పల్లీలు తీసుకెళ్ళి 100 కిలోల పల్లీలు తీసుకెళ్తే దగ్గరుండి 1 గంట సేపు పాటలు పెట్టుకొని ఉండండి గానుగ దగ్గర. మీ పల్లీలు మీరు ఏరేసి పుచ్చులు, సచ్చులు, అఫ్లోటాక్సిన్స్ అంటారు, అది చాలా హారిబుల్ ఫంగస్. అది ఎక్కువ తింటే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ అఫ్లోటాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయనే మన పల్లీల్ని యూకే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ పల్లీలు ఎందుకు వాడుతూ ఉండేవాళ్ళు? ఎక్కువ వాళ్ళు డైరీకి వాడేవాళ్ళు.
ఆవులకి వాటికి క్యాటిల్ ఫీడ్లో పల్లీలతో ఫీడ్ తయారు చేసేసేవాళ్ళు. సో వాటికి ఒకటి 1000 కిలోలు ఉంటుంది, ఇంత పెద్దది కదా అక్కడ ఆవులన్నీ హెచ్ఎఫ్ హైబ్రిడ్ ఆవులు. సో వాటికి లివర్ ఎంత ఉంటుంది అంటే 20 కిలోలు 25 కిలోలు లివర్ ఉంటుంది. ఆ లివరే డ్యామేజ్ అయిపోతుంది. అంతగా అఫ్లోటాక్సిన్స్ మీద చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అఫ్లోటాక్సిన్స్ అని కూడా చూడండి లివర్. సో మనము ఫంగస్ వచ్చిండేటివి, సచ్చులు పుచ్చులు, చేదు గింజలు వస్తాయి కదా పల్లీలు తిన్నప్పుడు, అవన్నీ తినకుండా సపరేట్ చేసి మీరు పల్లీలు తీసుకెళ్ళి ఒక 100 కిలోల పల్లీలు తీసుకుపోతే 40 కిలోల ఆయిల్ వస్తుంది. ప్రాబబ్లీ మీకు సంవత్సరానికి సరిపోవచ్చు, ఈజీగా వస్తుంది. 50 కిలోలు తీసుకోండి పోనీ 54 20 కిలోలు వస్తుంది. 20 కిలోలు మీకు 5-6 నెలలకు వస్తుంది మంచిగా. అంతే. దాన్ని మీరు ఎప్పుడు కొంచెం కష్టపడమంటారు, కొంచెం 1 గంట కష్టపడండి. ఎన్నో ఎంతెంతో బర్త్డేలు ఎన్ని చాలా డేస్ టైం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం కదా. సో పల్లీలునే సూపర్, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏదో కొన్ని హెల్త్ పాడు చేసుకునే బదులు మనం కొంచెం టైం తీసుకొని కొంచెం కష్టపడితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అంతేనా? అందులో కరెక్ట్. అందులో ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ సోషల్ మీడియాలో అందరూ ఈ ఆయిల్స్ మంచిది కానీ తెలిసినప్పటి నుంచి ప్రతి ఊర్లోనే గానుగలు ఉన్నాయి, చెక్క గానుగలు కూడా పెట్టారు. సో వాళ్ళే పల్లీలతో చేయొచ్చు. బట్ అది ఎట్లా పల్లీలు వేస్తారో, పుచ్చిపిని ఏమన్నా చెడిపిని వేస్తారో డౌట్ ఉంటుంది. కాబట్టి మీరే పల్లీలు మంచిది తీసుకెళ్ళి దగ్గరుండి 1 గంటలో అయిపోతుంది. 10 కిలోలు కదా, 10 కిలోలకి 45 మినిట్స్ 1 అవర్, 50 కిలోలు అంటే 5 అవర్స్. 10 కిలోలు తీసుకోండి. ఒకసారి లోడు 10 కిలోలు అనుకో, 4 కిలోలు ఆయిల్ వస్తుంది. సో 4 కిలోలు 3 నెలలకు ఒకసారి 1 గంట 2 గంటలు 4 కిలోలు పడుతుంది కదా మామూలుగా, ఈజీగా పడుతుందండి. సో నెలకు ఒకసారి వెళ్ళండి, 10 కిలోలు ఒక లోడ్ వేయండి, ఆయిల్ తీసుకోండి. మీరు మంచి పల్లీలు తీసుకెళ్తే ఆయిల్ చేసి వచ్చిన చెక్కని సూపర్ ప్రోటీన్. అది మామూలు ప్రోటీన్ పౌడర్ని మీరు ఫస్ట్ అడిగినారు క్వశ్చన్, గిమ్ అని, ఇది సూపర్ ప్రోటీన్. దీని ఎట్లో పౌడర్ కూడా, ఆ పౌడర్ మొత్తం ప్రోటీన్ కదా. ఇప్పుడు పల్లీల్లో 40% ఆయిల్ తీసేస్తే ఇంకా 60% మొత్తము ప్రోటీన్. సో మంచి ప్రోటీన్ దాన్ని పౌడర్ చేసి బెల్లం కలుపుకొని ఒక రకమైన ఫుడ్ చేసి ఏదో పౌడర్ చేసి నీళ్ళు కలుపుకొని తాగండి. సూపర్ ప్రోటీన్ అమ్మా అది. మీరు క్లీన్గా తీసుకుపోతే పల్లీల్ని పుచ్చులు 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకవైపు ఆయిల్ వస్తుంది, ఒకవైపు ప్రోటీన్, దాని ఆ పౌడర్ వల్ల ప్రోటీన్స్ కూడా వస్తాయి. వాడికి మంచి ప్రోటీన్ అది. అఫ్ కోర్స్ కందుల్లో, పెసల్లో, మినుముల్లో, బొబ్బర్లు అంటే అలసందలు అంటారు, ఇవన్నీ ప్రోటీనే. బట్ వాటన్నిటికంటే డబుల్ యూనిట్ ఉంది కదా, ఇదేదో ఇచ్చేయకుండా. ఇవన్నీ మనం ఏం చేస్తాము, ఈ కేక్ని గ్రౌండ్నట్ కేక్ అంటాం కదా, దీన్నంతా పశువులకి వేస్తాం. మనము చెత్తను తీసుకొచ్చి తింటాం, ఏదేదో డబ్బాల్లో పౌడర్లు మిక్స్లు అని తింటాం. ఇంకోటి కొబ్బరి నూనె వల్ల హెల్తీగా ఉంటారా? కొబ్బరి నూనె వాడడం వల్ల ఫ్యాట్ తగ్గుతారా? 100% ఎనీ ఆయిల్ వల్ల ఫ్యాట్ తగ్గుతారు. ఎందుకంటే ఫ్యాటు చాలా క్యాలరీస్ ఇస్తుంది. సో ఫ్యాట్గా ఉండే మనకు కొబ్బరి తినద్దంటే కొలెస్ట్రాల్ వస్తుంది, మీ హార్ట్ ఏమైపోతుందని చెప్పి ఎక్కువ భయపెట్టించేసారు తెలుసా. మీ అందరికీ ఆ భయం ఉంది కదా. మరి కేరళలో అందరూ కొబ్బరి నూనె వాడతారు. అవును, వాళ్ళు కుకింగ్లో అదే వాడేది, అన్నీ అదే. మరి వాళ్ళందరూ చచ్చిపోలేదే. సో కొబ్బరి నూనె బ్రెయిన్కి మంచి టానిక్ అని డాక్టర్ బిఎం హెగ్డే గారు, ఆయన పెద్ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ, ఆయన తెలంగాణ లేరు ఇండియాలో, పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆయనకి. ఆయన ఓపెన్గా ట్రూత్ మాట్లాడతాడు. డాక్టర్ బిఎం, బెంగళూరు మెడ్రాస్ హెగ్డే, బిఎం హెగ్డే అని మీరు గూగుల్ చేసి చూడండి. ఆయన చెప్తాడు, నీకు కొబ్బరి అనేది బ్రెయిన్కి టానిక్, ఆయిల్స్ అనేటివి బ్రెయిన్కి టానిక్. మన కొలెస్ట్రాల్ని భయపడిపోయి అసలు ఆయిలే వాడితే ఆయిల్ వద్దమ్మా అని చెప్పి స్లిమ్ అయిపోయి ఈ కొలెస్ట్రాల్ తగ్గిపోయే కొద్దికి బ్రెయిన్ కొలెస్ట్రాల్ కదా, మొత్తం బ్రెయిన్ అంతా ఫ్యాటే కదా. సో దానికి ఎప్పుడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఏడుస్తుంది బ్రెయిన్. అందుకని కొలెస్ట్రాల్ తక్కువ డల్గా ఉంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువైతే జబ్బులు ఎక్కువైతే అంటారు కదండి, చాలా హార్ట్కి ప్రాబ్లమ్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ కాదు, వీళ్ళు బీపీకి ముందు 120/80 అన్నారు, ఇప్పుడు 140/90 ఓకే అంటా ఉంటారు. షుగర్లో ముందు 140 లోపల ఉండాలంటా ఉంటారు, పీపీబీఎస్ పోస్ట్ ప్రణీయాలు. ఇప్పుడు 160 వరకు ఓకే అంటారు, వీళ్ళే ఎక్కిస్తూ ఉంటారు కదా. అట్లా కొలెస్ట్రాల్ కూడా 160, 170 కాదు, 200 నుంచి 250 వరకు ఉంటే మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మంచిది అంటున్నారు. ఎక్కువ అంటే నేను 500 ఉంటే మంచిది కాదు, 200 కంటే తక్కువ ఉంటే మంచిది అని స్టాండర్డ్స్ చెప్తుంది. కానీ 200 నుంచి 200 ముందు 250 వరకు ఉండొచ్చు నింది 10 years ముందర, ఇప్పుడు 200 అంటూ ఉండరు. అంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇంకోటి నాన్ వెజ్, మటన్ లాంటివి, చికెన్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు మనము మటను చికెన్ ఎంత తింటాము, అంత తింటాం వారానికి. రైస్ ఎంత తింటాము, ఇంత రైసు ఒక్కసారికి సాంబార్ అన్నము, రసం అన్నము, పెరుగన్నము, ఒక్కో పూట, అట్లా 2 పూట్ల
పొద్దున్నే ఇడ్లీ, దోశ, పొంగల్, రైసు. సో ఇంత రైస్ తింటాను రోజుకి. అంటే ఇంత రైస్ అవుతుంది వారానికి. ఇంతే మటన్, చికెన్. సో దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదు, రైస్ వల్ల మెయిన్ రైస్ వల్ల పెరుగుతుంది. ఆ రైస్ మీకు చూడండి డమడమడమా లోపలి పోతుంది. అదే మీరు జొన్న రొట్టెలు అనుకో, ఇన్ని జొన్నలతో చేసిన 2 రొట్టెలు తింటే కొంచెం తినగానే మామూలుగా కడుపు నిండినట్టు ఉంటుంది. ఆ ఒబెసిటీ పోతుంది, ఎనర్జీ ఉంటుంది, స్లోగా ఎనర్జీ వస్తుంది, అన్ని బెనిఫిట్సే. సో రైస్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రైస్ తగ్గించాలి మెయిన్గా. రైస్ వల్ల బ్లడ్ థిక్ అవుతుంది, రైస్ వల్ల మీకు థైరాయిడ్, బీపీలు వస్తాయి. రైసే కిల్లింగ్. సో రైస్ మీరు తినండి, వారంలో 2 సార్లు 3 సార్లు తినండి. అది కూడా దంపుడు బియ్యం తినండి ఫస్ట్, మళ్ళీ ఆర్గానిక్ బియ్యం తినండి, దాంట్లో కూడా దేశీ రకాలు తినండి. 2-3 గంటలు నానబెట్టుకొని గంజిని వార్చేస్తేనండి, గంజిలో ఉండే మీకు రైస్లో ఉండే ఆర్సెనిక్ అనే హెవీ మెటల్, అది కూడా బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. ఓకే, గంజి వార్చి తినడం వల్లనే యూజ్ ఉంటుంది. గంజి వార్చేసి ఆ గంజిని నెక్స్ట్ రోజు తినండి వేడి చేయకుండా. అది ప్రోబయాటిక్ అవుతుంది, పొట్టకి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఇస్తుంది. సో రైస్ ఉడికినప్పుడు గంజి వార్చేసి తినాలి. మిల్లెట్స్ అవసరంలే, మిల్లెట్స్ కూడా గంజి వార్చేస్తే ఆ గంజిని మంచిది, నెక్స్ట్ రోజు వాడచ్చు. కానీ గంజి వార్చాలనే కండిషన్ ఏం లేదు మిల్లెట్స్కి. కానీ రైస్కి మాత్రం అందరూ గంజి వార్చేసే తినాలి. అది పెద్దవాళ్ళందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒకప్పుడు అలానే వండేవాళ్ళు. ఇప్పుడు అంతా పుసుకుని 4 కుక్కర్లు వస్తే ఎత్తుకొచ్చి ఆడ బారేస్తాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది కూడా అల్యూమినియం కుక్కర్లో వాడతాడు, దట్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో మనం చేసేటివన్నీ మిస్టేక్లే. అన్నీ చేసి దేవుని వేడుకుంటాం, స్వామిని ఆరోగ్యం బాగుంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసేటి అన్ని మిస్టేక్స్. టూత్ పేస్ట్ మొదలుకొని బ్రాయిలర్ కోడి ఆరోగ్యంగా ఉండాలి, దేవుని పాలించి ఎక్కువ పూజలు చేస్తాం. పాప దేవుడు ఏం చేస్తాడు మనం చేసే మిస్టేక్లకి? సో 6 నెలలు పెరగాల్సిన కోడిని 40 రోజుల్లో ఇంత 4 కిలోలు చేసి, సో అన్వాంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్ సెల్ మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేనంతగా పెరిగిపోతే క్యాన్సర్ అంటాం. సో మనం ఇంత మామిడి పనులు ఇంత చేసేదానికి మందు కొట్టినా, ఇంత కోడిని స్లోగా పెరిగేదానికి ఇంత పెరిగేదానికి ఏదన్నా వేసినా, ఇన్ని పాలు ఇచ్చేదానికి ఆవులకు ఫీడ్ చేసినా, దట్స్ ఆల్ క్యాన్సరస్ను. అది బాడీ ఏం లైక్ చేయదు. అది నేచర్తో పాటికి పోతేనే. అది న్యాచురల్గా చెట్టు పెరగాల, 5 ఏళ్ళకి కాయలు ఇవ్వాలి. మా చెట్టు 2 ఏళ్ళకి పెరుగుతుంది, ఈ మందు కొట్టు, ఇంజక్షన్లు ఏంటి, అది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ మనం నేచర్కి అగెనిస్ట్గా చేస్తాం. ఇంకోటి చాలా మందికి అంటే 80% వాళ్ళకి మార్నింగ్ లేవగానే కాఫీనో టీనో కావాలి. అది కావాలంటే మిల్క్, ప్యాకెట్ పాలు. ఇలా ఈ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇప్పుడు గేదె పాలు, ఆవు పాలు దొరకడం కష్టం. చాలామంది ప్యాకెట్ పాలే వాడుతున్నారు. దీనివల్ల ఏమైనా అనర్థాలు ఉన్నాయా? యాక్చువల్గా మేము చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు కూడా చూసుకోండి, మేము చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి 2, 3, 5 ఆవులు ఉండేటివి. ఇంకా పెద్ద ఊర్లో పెద్దలు అనే వాళ్ళకి 20, 50 ఆవులు ఉండేటివి. ఎన్ని ఊరి ఆవులు అంటారు, అన్నీ తోలేస్తూ ఉంటే ఒకరో ఇద్దరు వాటిని మేనేజ్ చేసి ఎత్తుకొచ్చాం. అంటే ఒక చిన్న విలేజ్లో కూడా 100 ఆవులు ఉండేటివి. అప్పుడు పాలు వస్తూ ఉన్నాయి, అది కూడా లోకల్గా వాడుకుంటానే, ఫ్రెష్గా పెడతాను, ఏదో జరుగుతూ ఉండింది. ఇప్పుడు నాకు తెలిసి ఏ విలేజ్లోనే ఆవులే లేవు, ఉండేదేదో కొన్ని గేదెలు అక్కడ ఉన్నాయి. పాలేమో ఎన్ని లారీలోళ్ళైనా వస్తానే ఉన్నాయి. పంట ఏమో వేరుశెనగ పల్లీల పంట తగ్గిపోయింది, కొబ్బరి చెట్టుకి ఏరియో ఫీడ్ మైట్ వచ్చింది, అదేదో ఈల్డ్ తగ్గిపోయింది, నువ్వుల పంట తగ్గిపోయింది, వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయినారు. నాకు తెలిసి ఈ వేరే ఆయిల్స్ అన్ని, కాటన్ సీడ్ ఆయిల్, బీటీ కాటన్ సీడ్ ఆయిల్, ఇవన్నీ కలిపేస్తూ ఉండొచ్చు, రిఫైన్ చేసేస్తే బయటకు ఉంటుంది. కాబట్టి ఇంకా కొంతమంది పెద్దలు చెప్పేది ఏమంటే, పెట్రోలియం చేసినప్పుడు వచ్చే లాస్ట్ ప్రోడక్ట్ వైట్ ఆయిల్ అంటాం, దానికి రంగు రుచి వాసన ఏమడదు, పారాఫిన్స్ అంటారు, అవి కూడా కలిసిపోతా ఉన్నాయి అంటారు. మరి టెస్టులు చేస్తే తెలుసుకోవాలి. ఇన్ని టెస్టులు చేసే ఓపిక లేదు కాబట్టి మన చేతులు ఏముంది, డబ్బులు ఉండేవాళ్ళు మనమే చిన్న మిషన్ 20,000 కొనుక్కొని వాడి పల్లీలు వేసి నూనె చేసుకుంటూ ఉంటారు ఇళ్లలోనే. మేము ఇంకొంచెం పెద్ద దీంట్లో ఒక చక్కగానికి వేసుకొని దాంట్లో పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, సాఫ్లవర్, సఫోల్ అంటారు కదా బ్రాండ్, అది సాఫ్లవర్ సూపర్. అది మాకు రాయలసీమలో పట్టణ అనంతపురం జిల్లాలో కుసుమలు బాగా పండిస్తారు. ఆ కుసుమల నూనె. సో ఇవన్నీ 4 రకాలు మేమే ఆయిల్ చేసుకొని మేమే చెరికేసి దాంట్లో కెమికల్స్, తెల్ల బెల్లం రావాలని కెమికల్స్ అని కలిపేది ఏమీ లేకుండా, మా నల్ల బెల్లమో ఏదో రంగు ఏది ఎంత వస్తే అంత మా చెరికేసి మా బెల్లము, మా ఆవు పాలు వేసి తోడుపెట్టి బాగా చిలికి పెద్ద కవ్వంతో భారతీయుడు సినిమాలు జరిగినట్టు చిరిగి అంత వెనదీసి ఆ మజ్జిగని వచ్చే వాళ్ళకందరికీ ఇచ్చేస్తాము. సో మేము కూడా తాగుతాము, ప్లస్ మా నెయ్యి, మా బెల్లం, మా పొలంలో పండిన కూరగాయలు, మిల్లెట్స్, ఇవన్నీ తింటే హాయిగా ఆరోగ్యంగా ఉండవు. అందరికీ వస్తుంది ఆరోగ్యం, ఇంతే చేయాల్సింది.
మనకి ఏమేమో 30 రకాల మందులు, కషాయాలు, ఆకులు, ఆ వేర్లు, దుంపలు, 40 రకాలు ఇవన్నీ ఏం కాదు. నువ్వు మంచి గాలి గంటకు 1000 సార్లు గాలి పీలుస్తావు. సో 22,000 సార్లు గాలి పీలుస్తావు రోజుకి. ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చోవడమంటే మీ గాలి, నేను ఆయన గాలి, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇవన్నీ. సో ఈ గాలి మంచిది కాదు. సో గాలి చెట్ల నుంచి గాలి రావాలా, కిటికీలు తీసి పడుకోవాలా పిల్లలు కూడా, ఫ్రెష్ గాలి లోపలికి రావాలా. అందుకే మీరు విలేజ్ పోయిన డాబా మీద పడుకుంటే ఫ్రెష్గా 2కే మెలకు వస్తుంది, స్టార్స్ అన్నీ ఉంటాయి. ఇందుకు మీకు సఫిషియెంట్ ఆక్సిజన్ వచ్చేసింది, బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, లేని ఆయన పని చేసుకో అంటుంది. అదే మీరు 8 అవర్స్ రాత్రంతా కిటికీలు వేసి పొద్దునంతా పొల్యూషన్గా ఉండే బంజారా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో గాలి, రాత్రి కిటికీలన్నీ వేసి ఏసీ వేసుకొని ఇంకా వేరే బ్రాండ్లు అన్నీ అవి పెడతారు. సో ఆ గాలి పీల్చుకొని ఆరోగ్యం ఎట్లా వస్తుంది? మంచినీళ్ళు అంటే ఫ్లోయింగ్ వాటర్, మంజీరా వాటర్ ఇప్పుడు కూడా వేడి చేసుకొని మంజీరా నీళ్ళు తాగేదే మంచిది. సో ఆర్ఓ నీళ్లు, ఫ్లేవర్డ్ నీళ్లు, ఇంకేందో నీళ్లు, చాలా ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది కదండి. ప్యూరిఫైడ్ వాటర్ టెక్నాలజీ రాలా, డబ్బులు వచ్చినాయి కాబట్టి టెక్నాలజీ పేరుతో మోసం చేస్తా ఉంటే దానికి ట్రాప్ అయిపోయినారు అందరూ. డబ్బులు లేకపోతే అందరూ నది నీళ్ళు తాగేవాళ్ళు. నల్ల నీళ్ళని వేడి చేసుకొని తాగడమే చాలా మంచిది అంటారు. నల్ల నీళ్లు అంటే నది నీళ్లు, బోర్ నీళ్లు నల్గొండలో తాగితే చాలా డేంజరు. సో దాంట్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరైడ్స్ వచ్చి ఎముకలన్నీ బెండ్ అయిపోతాయి. చాలా మంది బాధితులు ఉన్నారు. బోర్ నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడాలి. అదే నది నీళ్ళు అయితే మంచిది, చెరువు నీళ్ళు అయితే సర్ఫేస్ వాటర్ అయితే మంచిది. కానీ నదిలో మనం డ్రైనేజీలు కలుపుతూ ఉన్నాం. ఇప్పుడు మూసీ నది నీళ్ళు కూడా ఎక్కడో పోయి ఎక్కడో ఏదో నదిలో కలుస్తాయి. అట్లా ప్రతి ఊరు మదనపల్లి నీళ్లు పీలేరుకు పోతాయి, పీలేరు నీళ్లు పించాకు పోతాయి. అట్లే అంటే ఈ మన డ్రైనేజ్ అంతా నెక్స్ట్ వాళ్ళు తాగుతూ ఉంటారు. సో ఆ నదులను ప్రొటెక్ట్ చేసుకుంటే నది నీళ్ళు చాలా ఎక్సలెంట్. ముందు అందుకే గోదావరి జిల్లాలంతా 2 చెరువులు ఉన్నాయి. ఒకటి వచ్చి తాగేదానికి బాగా జాగ్రత్తగా కాపాడుకున్నాడు, ఇంకోటి వచ్చి వాడేదానికి బట్ట ఉతుకోవడము, పశువులకు ఏదో. సో ఈ సర్ఫేస్ వాటర్లో మినరల్స్ కూడా బాగుంటాయి. ఎందుకు? అడవుల్లో నుంచి ఆకులు రాలి భూమి మీద పడి సూక్ష్మజీవులు దాన్ని మినరల్స్గా మార్చి మట్టిగా మారుస్తాయి, అవే మినరల్స్. సో వాన పడినప్పుడు ఆ మినరల్స్ను కరగ తీసుకొని వచ్చే ఎర్ర నీళ్లు మినరల్ వాటర్, రియల్ మినరల్ వాటర్. సో అవి సెటిల్ అయినాక కొంచెం ఎర్రగా పోయి నార్మల్ అయిపోతాయి. ఆ నీళ్ళు తాగినప్పుడు అంతా బాగున్నాయి మనం. ఇప్పుడు మన నీళ్లు బాగా, గాలి బాగా, ఆహారం మనందరం అనుకునే ఇప్పుడు వచ్చే నల్ల నీళ్లను వేడి చేసుకొని తాగడం మంచిదే అంటారు. అదే టీడీఎస్ చూసుకోవాలా. ఆ నల్ల నీళ్లు అంటే ఇప్పుడు మీ ఊర్లో నల్ల నీళ్లు మంజీరా వాటర్ తాగొచ్చు. అదే నల్గొండలోనో మదనపల్లిలోనో కదిల్లోనో మాకు నదులు లేవు. సో మాకు బోర్ వేసి నల్లాలో పంపిస్తారు. సో ఆ బోర్కి 1200 ఉంది మదనపల్లిలో, కదిల్లో 2000 ఉంది. అని నల్లాలో వస్తే తాగకూడదు కదా. మనకు 400 లోపల ఉండాలి టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేటివి 400 లోపల ఉండాలి. సో ఈ 4000 తాగితే ఎముకలు, జాయింట్ పెయిన్స్, ఫ్లోరోసిస్, రకరకాల. మంచి వాటర్ అనేది ఎక్కడ దొరకాలండి? రూఫ్ వాటర్. మేము ప్రకృతిలో పైన రెయిన్ వాటర్ రూఫ్ టాప్లో పడిన వాటర్ని సున్నపురాళ్ళు ఇసుకలో పంపించి భూమిలో తొట్టి కట్టి ఎత్తిపెట్టుకుంటాం. 40,000 లీటర్లు, ఇప్పుడు 1,00,000 లీటర్లు యాడ్ అయింది. సో 1,40,000 లీటర్లను ఈ రెయిన్ సీజన్లో ఎత్తిపెట్టుకుంటాం. ఎన్ని రోజులకు వస్తాయి? మాకే అయితే ఓ 10 ఏళ్ళకి వస్తాయి. అవి మనం ఎప్పుడు సన్లైట్ పడదో మన మాన్యువల్ కూడా క్లోజ్ చేస్తామో దాంట్లో పాచి పట్టదు, పురుగులు రావు, ఏం కావు. అట్లా మేము 2011 నుంచి 40,000, 28 + 12 40,000 లీటర్స్ని మేము ప్రకృతిలో ఎత్తి పెట్టుకొని వచ్చినప్పుడు కూడా ఆ నీళ్ళు ఇస్తాము. మేము ఆ నీళ్ళు తాగుతాం, హ్యాపీగా ఉన్నాం. అవి ఆల్కలైన్ వాటర్ అవుతాయి. విరాట్ కోహ్లీ సాధ్యమేనా మరి అది? ఇప్పుడు లెట్రిన్ గుంత కట్టుకుంటారు కదా ప్రతి ఒక్కరు 15,000, 20,000 పెట్టి. సో ఇంకొక గుంత కట్టుకొని 15,000కి, 20,000కి మీ రూఫ్ క్లీన్గా పెట్టుకొని, పచ్చులు గిచ్చులు ఏమైనా గలీజ్ చేసి క్లీన్ చేసుకొని రెయిన్ వాటర్ని పట్టుకొని వచ్చేటప్పుడు ఇసుక, సున్నపురాళ్ళు, కర్రబొగ్గులు, ఇటుక ముక్కలు పాస్ చేస్తే ఫిల్టర్ అవుతాయి, మినరల్స్ యాడ్ అవుతాయి, ఆల్కలైన్ అవుతాయి. విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. అవి ఎత్తి పెట్టుకొని స్టోర్ చేసుకోండి. 5,000 లీటర్లు పెట్టుకునే అనుకో 250 రోజులు 20 లీటర్ల లెక్కన తాగొచ్చు. సో మళ్ళీ వాన మీకు జూన్లో, జూలైలో పడుతుంది కదా, అప్పుడు మళ్ళీ పట్టుకోవచ్చు. అప్పుడు రూఫ్ క్లీన్గా ఉండేటప్పుడు చూసుకోవాలా. రూఫ్ క్లీన్ లేకపోతే వాళ్ళు తిప్పేస్తే వెళ్ళిపోతాయి. రూఫ్ బాగుంది అనుకునేటప్పుడు సున్నపురాళ్ళు పంపించి, ఇసుకలో పంపించి మీరు ఎత్తి పెట్టుకోండి. అందరికీ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు విరాట్ కోహ్లీది, ఆ వాటర్ మంచిగా ఆయనకు వీలైతుందేమో. ఆయన హిమాలయాల నుంచి ఎక్కడ నుంచి చేస్తాడో మనకు తెలియదు. ఆల్కలైన్ వాటర్ విరాట్ కోహ్లీ తాగుతాడు 600 రూపాయలని ఎక్కడో న్యూస్ చదివినా. 2,000 వరకు ఉందని కూడా నేను విన్నాను న్యూస్. సో ప్రతి ఇంటి మీద సూర్య భగవానుడు మీకు మీ కులము మతము చూడకుండా అందరి మీద హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ కూడా వదిలేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి క్లౌడ్స్ రూపంలో మీ ఇంటి మీద ఇస్తాడు. మరి మీ ఇంటి మీద ప్యూర్ వాటర్ పడతా ఉంది, దాంట్లో మినరల్స్ లేవు, స్టీమ్ కదా, ఓన్లీ H2O స్టీమ్ అవుతుంది. సో దాన్ని మీరు మినరలైజేషన్ చేసుకునేదానికి అడవులు లేవు కాబట్టి, మట్టి లేదు కాబట్టి మీరు సున్నపురాళ్ళు, పచ్చి సున్నపురాళ్ళు, పిడుగురాళ్ళు దొరుకుతాయి, తాడిపత్రలు దొరుకుతాయి, ఎక్కడ చూసినా ఉంటాయి. ఆ సున్నపురాళ్ళు, ఇటుక ముక్కలు
ఆ ఇటుకల్లో ఫ్లో అయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి, ఇసుకలో పోయినప్పుడు వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, కర్ర బొగ్గుల్లో చెడ్డ బ్యాక్టీరియా ఉంటే పట్టేస్తుంది. సో ఇవి లేయర్ బై లేయర్ వేసుకొని మీరు ప్రకృతి వనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే వీడియో క్లియర్గా చేసి పెట్టినాం. సో ఆ వీడియోలో ఉండేట్టు చేసుకోండి. ఆ నీళ్ళని మీరు సంవత్సరం తాగండి. పిల్లలకి పెద్దలకి బయట దేశం నుంచి వచ్చిన అందరూ తాగినారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఇంకోటి కిడ్నీలో స్టోన్స్ అంటే ఇది గాల్ బ్లాడర్ కానివ్వండి, మొత్తానికి స్టోన్స్ అవి రావడానికి కారణాలు ఏం చెప్తారు, పోవడానికి నివారించడానికి ఎలాంటి ఉన్నాయి? ఇప్పుడు అన్నిటికీ మూల కారణము ఒకటే పాయింట్ చెప్పాలంటే ఎక్కువ రైస్ తినడం. అన్నిటికీ అదే కారణమా? మూల కారణం అదే. ఎందుకంటే ఇంతకు ముందర జమీందారులు కొంతమంది బాగా పొలాలు ఉండేవాళ్ళు రైస్ పండించుకొని తినేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి వేరే పని ఏం లేదు, కష్టపడి పని చేయనక్కర్లే, ఇంట్లోనే ఉంటారు. గంటకు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, అరిగిపోవాలి, పొట్ట ఎంత పెరుగుతుంది, 40 మంది చచ్చిపోతాడు వాడు. సో ఈ రైస్ తినేది చాలా గొప్పోళ్ళ పని ఏమో అనుకొని మిగతా సామాన్యులందరూ కూడా రైసే అని అడిగినారు. అందుకని ప్రాజెక్టులన్నీ కట్టి రైస్ పండించి అందరికీ రైస్ ఇచ్చినారు. సో గవర్నమెంట్ కూడా ఒకరికి 20 కేజీలు 50 కేజీలు ఎంతో ఇస్తూ ఉంది. సో ఇంట్లో స్టాక్ ఉంటుంది రైస్. సో పొద్దున పొంగళ్ళు పొద్దున ఇడ్లీ దోశ పొంగల్ అన్నీ అవే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, మిగిలితే పొద్దున పులిహార అదే. రైస్ తినే వచ్చింది. సో కిడ్నీలో స్టోన్ రావడానికి కానీ, బీపీలు షుగర్లు థైరాయిడ్ పోవడానికి కానీ, ఒబెసిటీ కానీ అన్నిటికీ బాడీని కష్టపెట్టే తొందరగా ఎత్తిపెట్టే గుణం ఉండే రైసే కారణం. ఆ రైస్ కూడా దంపుడు బియ్యం తింటే కొంచెం బెటర్, ఆర్గానిక్ తింటే ఇంకొంచెం బెటర్, దేశీ రకాలు తింటే నవరా బియ్యము, సిద్ధసన్నాలు, రాజముడి ఇట్లాంటివి తింటే ఇంకా మంచిది. సో అవి తింటే ఇవన్నీ పోతాయి. కిడ్నీ స్టోన్కి ముఖ్యంగా నీళ్ళు తాగకుండా ఉండదు ఒక కారణం. సో నీళ్ళు ముందు ఎక్కడ పోయినా తాగేవాళ్ళము, ఎక్కడ పోయినా కుండలో నీళ్ళు నుండి తాగేవాళ్ళం. ఇప్పుడు నీళ్ళు బాటలు 20 రూపాయలు. సో 20 రూపాయలు పెట్టి ఎంతమంది ఉండగలరు? సో వాడు నీళ్ళు తాగడు, బుచ్చేసి బయట వెళ్ళిపోతే బ్యాట్లు ఎత్తుకోడు. సో ఇప్పుడు మీరు ఇల్లు 1 లీటర్తో తుడసపడినారనుకో ఏమవుతుంది? ఆ నీళ్ళన్నీ మురికి అయిపోతాయి. 5 లీటర్లు అంటే కొంచెం బెటర్, నీళ్ళు కడిగేస్తే ఇంకా క్లీన్గా అయిపోతుంది. సో మనము లోపల మన బాడీ ఇంత బయలాజికల్ యాక్టివిటీ జరిగినప్పుడు టాక్సిన్స్ తయారవుతాయి. వాటిని అన్నిటి కిడ్నీ ఫిల్టర్ చేయాలి. ఆ చెత్తంతా పోతా ఉంది, ఫిల్టర్ చేయాలి నీళ్ళ ఏమవుతుంది? స్టోన్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, ఏమేమో కిడ్నీలే కాదు అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో వాటికి నీళ్ళు తాగాల, నీళ్ళు బాటిల్ ఎత్తుకోవు అలవాటు లేదు, బయట 20 రూపాయలు పెట్టి కొనవు, ఎప్పుడు తాగాలో అప్పుడు తాగవు. భోజనానికి మధ్యలో తాగి క్లీనప్ చేసుకోవాలి, ఇన్ని ఫిల్టరేషన్లు అవి చేసుకోవు. భోజనానికి కూర్చునేటప్పుడు దప్పేస్తుంది, అప్పుడు నోరు పెడచకట్టకపోతుంది, ఒంటికి పచ్చగా వస్తూ ఉంటాయి, యూరిన్ మంటగా అవుతూ ఉంటుంది. అప్పుడు అమ్మ నీళ్ళు మా దప్పేతుంది, పొద్దున్న నుంచి తాగలా అని చెప్పి డబడబా అని 1 లీటర్ తాగుతాం. లోపల ఉండే జ్యూసెస్ ఉంటాయి చూడు, అరిగించాలి మీకు ఫుడ్ తినేదానికి ముందర. నీ గట్టులో ఉండే మంచి యాసిడ్లు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివన్నీ ఊరి నువ్వు వేసిన ఫుడ్ని అరిగించాలి. నీళ్ళు పోస్తే ఏమవుతుంది? డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉండే నూనెలో ఇంకో ప్యాకెట్ పోసినాం అనుకో, అప్పుడు బజ్జీలు వేసినాం అనుకో కాలుతాయా? సో యాసిడ్ అంతా డైల్యూట్ అయిపోయా. సో భోజనం ముందర గంట ముందర తాగకూడదు నీళ్ళు, భోజనం తర్వాత కూడా గంట తాగకూడదు. కొంచెం తాగండి, దప్పైనప్పుడు గొంతు పట్టుకుంటా అంతవరకే తాగాల. మనము భోజనం ముందర కూర్చోబడి ఇంత నీళ్ళు తాగుతాం, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అరగల, రకరకాల తేపులు, వికారం ఇవన్నీ వస్తాయి. కానీ కొంతమంది అంటారు కదా నీళ్ళు ఓంది గొంతు దిగదు ముద్ద అంటారు. అలవాటే అది కూడా. నీళ్ళు ఇప్పుడు మీరు డీహైడ్రేషన్ కాకుండా బాడీని బాగా అలర్ట్గా యాక్టివ్గా పెట్టారనుకోండి, నోట్లో నీళ్ళు బాగా ఊరుతూ ఉంటాయి. సో ఫుడ్ అనుకుంటాను నోట్లో నీళ్ళు ఎందుకు, చింతకాయ అనుకుంటాను, మామిడికాయ అనుకుంటాను, నోట్లో నీళ్ళు ఎందుకు కొడతాయి, మంచి ఫుడ్ నోట్లో నీళ్ళు ఎందుకు కొడతాయి. సో ఆ బాడీని నోట్లోనే సగం డైజెస్ట్ అయిపోతుంది నమలుతా ఉండగానే. సో ఆటోమేటిక్గా దిగిపోతుంది, దప్పేం ఉండదు. మనం ఎందుకు తప్పు అవుతుంది? ఇంత ముందర అడుగునేట్టు 8-9 గంటలకు బయట పోయి మధ్యాహ్నం 2-3 వచ్చే వరకు బయట నీళ్లు తాగకుండా బాట ఎత్తుకోకుండా దాన్ని బాడీని చంపితే అది పాపము కష్టపడి లోపల మాయిశ్చర్తోనే అర్థం చేసుకొని క్లీన్ చేసుకొని ఎత్తిపెట్టి చెత్తంతా మురికి చేరుతుంది. సరి క్లీన్ చేయకపోతే మురికి చేరుతున్నట్లు లోపలంతా చేర్చి ఏదో బాధపడుతూ ఉంటుంది. అట్లా 5-10 ఏళ్ళు బాధపడితే కిడ్నీ స్టోన్లు వస్తాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్లో బ్లాక్స్ వస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఇన్ని కారణాలు చెప్పారు, పోవడానికి ఏమన్నా చెప్తారా నాకు? ఎక్కువ నీళ్ళు తాగాలా, అంతేనా? ఎక్కువ నీళ్ళు, మంచిగా నీళ్ళు తాగండి మంచిగా. ప్రకృతి వనంలో ఏమన్నా ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా ఉందా అని? మేము ప్రకృతిలో ట్రీట్మెంట్ ఏం లేదు, ఫుడ్ గురించి ఇవే చెప్తా. అక్కడికి వచ్చినాక నేను మీకు చెప్పేటివే చెప్తా. అక్కడ ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమి లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో నేచర్ క్యూర్ సెంటర్ ఒకటి పెట్టి ఈ మిల్లెట్స్ ఇప్పుడు అంటే చాలామంది ఏమంటారు, మేము ఇంట్లో చేసుకోలేకుండా ఉన్నాము, మా లైఫ్ స్టైల్ వీలు కాకుండా ఉంది, నాకు ఎట్ట చేయాలో తెలియదు, మట్టి పాత్రలు ఎట్ట చేయాలా, మిల్లెట్స్ ఎట్లా ఇల్లు చేయాలి, ఎన్ని అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం అని చెప్పి నేచర్ క్యూర్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తాం. అక్కడేమి ఎకో ఫ్రెండ్లీ ఇండ్లు, మట్టి గోడలు ఇవన్నీ ఉంటాయి, ఈ ఫుడ్లు అన్నీ ఉంటాయి.
అక్కడనే ఆర్గానిక్ ఫామ్లో పండించిన కూరగాయలు ఉంటాయి, అక్కడే ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు, ఆ పాలు పెరుగు సూపర్గా ఉంటాయి. సో ఎక్కడ ఉందండి మీది? మాది మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఇప్పుడు మారింది కదా. సో అక్కడ ఫుడ్స్ అన్ని పెట్టి మంచిగా ఎక్కువ ఫ్రెండ్ ఇంట్లో 5,000 ఎంతో పెడతాం రోజుకి. సో డబ్బులు ఉండేవాడు ఇంట్లో ఉంటాడు, డార్మెంటరీ ఉంటుంది ఇట్లా, అక్కడ 1,000 రూపాయలు పెడతాము. సో వీడికి ట్రీట్మెంట్, వాడికి ట్రీట్మెంట్, డబ్బులు ఉన్నవాడు సపరేట్ కావాలనుకుంటే ఆడు ఉంటాడు. చాలామంది బయట దేశాల్లో ఉంటారు, మా పేరెంట్స్ని పెడతాము అని అడుగుతూ ఉంటారు. సో దానికి డిమాండ్ ఉంది. హాస్పిటల్ ఇట్లా పెరుగుతూ ఉన్నాయో, నేచర్ క్యూర్ సెంటర్లు, ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఈ మందులు కాకుండా మనం న్యాచురల్గా ఆరోగ్యం ఎట్లా పొందాలి అనుకునే కదా మీరు ఈ ఛానల్ని చేస్తూ ఉండేది. సో వీటికన్నీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే హాస్పిటల్కి తగ్గిపోయి ఇదేం పెరగదు, అవి పెరిగే కొద్దికి దీనికే డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇవి దీనికి విసిగిపోయింటారు కదా, అరే ఎన్ని రోజులు వేసుకోవాలి ఇంజక్షన్లు, ఎన్ని రోజులు మాత్రలు వేసుకోవాలి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ నడవలేకుండా ఉన్న ఈ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు, ADR. అంటే ఏ డ్రగ్ తీసుకునే దానికి అడ్వర్స్గా ఏదో బాడీ ఫైట్ చేస్తుంది. సో ఇవన్నీ ఎక్కువైంది గమనించిన వాళ్ళందరూ వాకింగ్ చేయడము, రాగి జావ తాగడము, ఫ్రూట్స్ తినడము, ఏకాదశి ఉపవాసం ఉండడము, ఇంత పసుపు వేసుకొని రాత్రి పడుకునేటప్పుడు వేడి నీళ్ళు తాగడము, పొద్దున్న లేస్తానే అశ్వగంధ పౌడర్ తాగడము, వాకింగ్ చేయడము, పిల్లలతో ఆడుకోవడము, గోసేవ చేయడము, మన కోసమే కాకుండా చెరువులు క్లీన్ చేయడానికి ఒక టీం. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. 100%. సో ఆ రకంగా ఇప్పుడు అందరూ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకోటి, మీరు సీజనల్ ఫ్రూట్స్ అనేది తినమని చెప్పారు. ఇప్పుడు దొరుకుతున్న ఫ్రూట్స్ మంచివేనా? అదే సీతాఫలంగా ఎవరు మందులు కొట్టరు కదా. మ్యాంగోస్కు చూసి ఆర్గానిక్గా పండించే వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. బనానాస్ ఎక్కువగా మందులు వేసే పండిస్తారు. మరి ఎట్లా, అవి ఎలా తినేది? ఎలా అంటే మీరు అందుకే చెప్పింది, ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నిజంగానే సీరియస్గా ఆర్గానిక్గా బనానా చేసేవాళ్ళు, కెమికల్స్ లేకుండా తయారు చేసేవాళ్ళు, అడల్ట్రేషన్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, తెలుస్తూ ఉండే కదా. ముందంటే ఎక్కడో ఉంటే తెలిసేదిలే. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎవరో మంచి రైతు ఉన్నారంటే మనకు తెలుస్తూ ఉంది. వెళ్ళండి, లేదా అంత దూరం వద్దులే, తెలంగాణ ఉండేవాళ్ళు, తెలంగాణ జైరాబాద్లో DDS అనే సంస్థ ఉంది, అట్లా కొంచెం మంచి సంస్థలు ఉంటాయి కదా. సో వాళ్ళ ద్వారా అక్కడ తయారయ్యేటివి అక్కడ తెచ్చుకొని మీరు తినేదాన్ని ప్లాన్ చేయాలా. ఆ రకంగా పండించే రైతులతో సంబంధం పెట్టుకోవాలా. ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకోవాలా. సో ఎవరి దగ్గర ఏ మామిడి చెట్టు కొట్టడం ఉంటారు, మందులు కొట్టకుండా చేసేవాళ్ళు పాపం, వాళ్ళు తక్కువ పండొచ్చు, ఒకసారి ఎక్కువ కూడా పండొచ్చు. సో వాళ్ళ దగ్గర ముందుగానే బుక్ చేసుకోండి, మాకు మామిడి పండు 50 కిలోలు మీకు కావాలా, అది కూడా ముదురుకాయలు బాగా పండినాక అప్పుడు దించాలా. మనం అన్నీ ఒకటేసారి ఇట్లా అనేసి అన్నీ రాలి అట కాదు. ఆ చెట్లు కాయలన్నీ ఒకటేసారి బాగవు, ఒకటేసారి ముదరవు. అవి ముదిరిండేటివి ఒక రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పెరిగితే అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. మనకేమంటే రేటు ఉంది కదా అని ఒకటేసారి రైతులు పెట్టేస్తారు, లేతకాయలని బనానా పెరికేసి దాన్ని ఎథిరాలని కెమికల్ అద్దేసి, కార్బైడ్ అనే కెమికల్ పెట్టేసి ఎల్లోగా తోలు చేసేసి మార్కెట్కి తీసి పెట్టేస్తారు. అవి తింటే పులుపు, సావు అంత గలీజ్గా ఉంటాయి. అయ్యేమి మళ్ళీ మామిడి పళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నాయని మీరు ఎవరు మామిడి పళ్ళే కొనరు. అదే చెప్తా ఉంటారు, తెనాలి రామని గారు పిల్లికి వేడిపాలు పెడితే వేడిపాలు తాగి మళ్ళీ అసలు పాలే తాగలేదంట. అది అట్లా మీరు ఈ మామిడి పండు ఇంత దరిద్రంగా ఉంటే, మామిడి పండ్లు అంటే ఇంత దరిద్రంగా ఉంది తినరు కదా. అదే కరెక్ట్గా మామిడి పండుని బోదలో మాగబెట్టి ఇస్తే, అరే ఇంత మధురంగా ఉందని మళ్ళీ తింటారు. 5 కిలోలు తినేవాడు 10 కిలోలు తింటాడు ఇంట్లో. సో ఫుడ్ని రైట్ఫుల్గా, టేస్ట్ఫుల్గా, ఆరోగ్యంగా అందించే బాధ్యత రైతులది. ఎక్కడ మంచి దొరుకుతాయి, ఆర్గానిక్ ఫార్మ్స్ ఎలాంటివి ఉన్నాయనేది తెలుసుకోవడం ఈజీ. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటారు. ఇప్పుడు మన షాపింగ్ పోవాలంటే 10 షాపులు తిరిగి ఒక గుడ్డ కొంటాం కదా. సో ఇది రైతుల దగ్గర 10 రైతులు విజిట్ చేయండి, వాళ్ళు ఎట్లా చేస్తా ఉండో చూడండి.